అసలు ఈ చించాన్ ఏం చేస్తున్నాడో ఏంటో, అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. వాళ్ళ మామ దగ్గర పోయి ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థమే కాదు. వాడు అసలు ఇక్కడ ఉంచడమే, తను ఉంచడమే తప్పైంది. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు వినవు. చించాన్ తీసుకురా అంటే ఇప్పుడు చూసినా వాడు మొండికేస్తున్నాడు. రాడు, రమ్మంటే రాడు, స్కూల్కి వెళ్ళాడు. ఇక్కడే ఉంటాను మారం చేస్తున్నాడు. ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వైతే వినవు. వాడెక్కడ ఎతకాలి రూమ్లన్నీ. ఎన్నిసార్లు అసలు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడు? అసలు నువ్వు అసలు ఏం కంట్రోల్లో పెట్టావో? నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వైతే వినవు. చించాన్, రైట్ చించాన్, ఏం చేస్తున్నావు? చూసావా, పిలిస్తే కూడా పలకడం లేదు. డాడీ పిలుస్తున్నాడు, రెస్పాండ్ కావాలి. అసలు నువ్వు ఈనాడైనా వాడికి చెప్పావా? చూడు, ఇక్కడ పడుకొని ఉన్నాడు. మనం పిలిస్తే వాడికి నేను పట్టలేదు. ఏం క్రమశిక్షణలో పెట్టావు నువ్వు? అసలు నిన్నని ప్రయోజనం లేదు. అసలు నిన్ను మెయింటైన్ చేయమని అనుడే తప్పు. అసలు చించాన్, ఇట్లా ఉన్నావండి చెప్పడాక మనం పట్టుకొని తీసుకొని వెళ్దాం బా. చించాన్ చూసావా, వీడు ఇవ్వట్లేదు. నువ్వు ఎత్తుకొని వచ్చేసాయి. కారు స్టార్టింగ్లో రన్నింగ్లో పెట్టి ఉంచుతాను, ఓకేనా? సరే అండి, వీడు ఎలా ఉంటే అలాగనే నేను ఎత్తుకొని తీసుకొని వెళ్తాను, ఓకేనా? అస్సలు వీడికి భయం అనేది లేకుండా పోతుంది. ఏం చేయాలో చెప్తాము. నువ్వైతే పట్టుకొని తీసుకుంటే సరే, ఓకే పదండి. అంటే జాగ్రత్త పట్టుకో, అదేం ఎత్తుకోవడం, సరిగ్గా పట్టుకో, కింద పడతాడు అంటే సరేలేండి, నాకు తెలుసులేండి, నేను మంచిగానే తీసుకొని వస్తాను. కానీ ముందైతే పదండి, కార్ స్టార్ట్ చేయాలి. కమాన్ అసలు మళ్ళీ వాళ్ళు లేస్తే ఏం రచ్చ చేస్తాడో అర్థం కాదు. ముందు తీసుకొని వచ్చేసేసి కమాన్ ఫాస్ట్గా కూర్చోబెట్టు. అదేంటి పైన వేస్తున్నావు, కింద కూర్చోబెట్టలేవా? కింద కూర్చోబెడితే ఏడుస్తాను ఏంటోనే. అసలు నీ గురించి అయితే నాకు అస్సలు అర్థమే కాదు. అసలు వాళ్ళు లేస్తే ఎలా అని. సర్లేండి, పోనీయండి, ఓకే వెళ్ళాలి. వాడు లేస్తే ఏం రచ్చ చేస్తాడు, ఏమైనా రచ్చ చేయనివ్వండి, కానీ ముందైతే వీడిని తీసుకెళ్ళిందే కావాలి. అసలు క్రమశిక్షణ అనేది లేదు వీడికి, అస్సలు భయం అనేది లేదు. ఇంత కూడా ఏంటి అసలు ఫోన్ ఎత్తపోడైంది. అసలు ఫోన్ ఎత్తాలా, మమ్మీ డాడీ అనేది విలువ ఇవ్వాలా, మాట్లాడాలా, అసలు ఏంటి అసలు వీడు ఇలా తయారయ్యాడు? అది నాకేమో ఆఫీస్ నేను బిజీలో తిరుగుతూ ఉంటే నువ్వు పట్టించుకోకపోతే ఇంకా వాడు ఎలా క్రమశిక్షణ? నువ్వు ఏమేమో మామయ్య అని మామయ్య దగ్గర అమ్మాయి లేచేసాడు. ఓ మై గాడ్, జరగదు, కార్ అనేది సేఫ్గా ఉంటుంది. కిందకి వెళ్తాను. మామయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూడాలి. మామయ్య ఒకటి వర్షం ఒకటి ఇంకా తగ్గట్లేదు. ఎంతసేపు నుంచి హెవీగా పడుతూ ఉంది వర్షం అనేది. మామయ్య దగ్గరికి వెళ్ళాలి. అసలు మామయ్య ఏం చేస్తున్నాడో ఏమో, నాకు అయితే బాగా ఆకలిస్తుంది. ఫుడ్ ఏం ప్రిపేర్ చేశాడు ఏమో. మా మమ్మీ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పెద్ద టాస్క్ అనిపించింది. ఇప్పుడు మామయ్యని వెంటనే చూడాలనిపిస్తుంది. మామయ్య ఏం ఇక్కడ సీక్రెట్ డోర్ ఎవరు పెట్టారు? ఇదేంటి కరెంట్ షాక్ వస్తుంది. మామయ్య చెప్పాలి. ఇదేంటి ఎంత దారుణంగా, ఏంటి కరెంట్ షాక్ లాగా అనిపిస్తుంది. అసలు సీక్రెట్ డోర్ ఎప్పుడు వచ్చింది? మామయ్య పెద్ద మామయ్య ఏం చేసిన మామయ్య, ఇక్కడ సీక్రెట్ డోర్ వచ్చింది. అసలు నువ్వు చూసావా లేదా? అసలు ఏం చేసిన మామయ్య లోపల ఇంట్లో సీక్రెట్ డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అక్కడ షాక్, కరెంట్ షాక్ లాగా వస్తుంది.
చూస్తాను ఏమో ఉంటుందో. మామయ్య కనిపిస్తాడా లేదా? వచ్చిందా? వచ్చిందా? చీకరా పెళ్ళికరారా, ఇక్కడ ఎవరో రెడీ వాళ్ళు ఉన్నారు, పెళ్ళిగుండరా. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఏదో స్కెచ్ చేస్తున్నారు. ఏంటో మనం గమనిద్దాము. వాళ్ళకి ఏదో దొరికింది, అది కారని ఏదో దొరికింది. వాళ్ళు దాన్నేమో చేసి దొంగతనం చేసి ఇక్కడ సీక్రెట్ ప్లేస్కి, అసలు మనకి తెలియదు ఈ ప్లేస్ అనేది ఓపెన్ చేసి వాళ్ళు దీంట్లో దాక్కున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం సైలెంట్గా ఉంటారా? ఏమన్నా చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారని గమనిద్దాము. వాళ్ళు ఏదో ట్రై చేయడానికి ఏదో ఆలోచిస్తారు, ఏదో చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారని ముందు ఫస్ట్ అయితే మనం తెలుసుకోవాలి. ఏంట్రా మరి ఏం చేస్తున్నారు? అసలు ఎక్కడే అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అసలు ఏంటి? ఎక్కడి నుంచి దొంగతనం చేశారు? ఇప్పుడు మనమైతే తప్పించుకొని ఫ్లైట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇది ఎక్కడికి వెళ్తుందో మనం సీక్రెట్గా బాంబులు, సీక్రెట్ డోర్స్ ఓపెన్ చేయడానికి బాంబులు అనేది మనము సంపాదించుకోవాలి. ఫస్ట్ బాంబులు మన దగ్గర ఉన్న బాంబులు అయితే మొత్తం అయిపోయినాయి. అందుకని మనం కొత్త బాంబులు అనేది మళ్ళీ మనం చేసుకోవాలి. ముందైతే ఫ్లైట్ దగ్గర ఫస్ట్ సరే దొంగ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో మనకైతే మన దగ్గర అయితే బాంబులు అయితే లేవు. మన దగ్గర కొనుక్కోవడానికి కూడా అమౌంట్ అనేది అయితే లేదు. ముఖ్యంగా మనమైతే ముందు ఒక ఏజెంట్ని కలుసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇదంతా సోలార్ సిస్టమ్ అనమాట. కిందికి వెళ్ళి కలుసుకుందాము. అరే చించాన్ చూసావా, ఇక్కడ సీక్రెట్ డోర్ ఉందిరా. చించాన్ సీక్రెట్ డోర్ ఉందిరా. అసలు ఏంట్రా సీక్రెట్ డోర్స్? సీక్రెట్ డోర్నే ఉందిరా. అరే బ్రేక్ చేయాలా, ఎలా బ్రేక్ చేయాలో అర్థం కావట్లేదు. ఏదో దేని ప్రకారం బ్రేక్ చేయాలి? అసలు మన పిస్టల్స్ లేవు, గన్స్ లేవు, అయినా కానీ బ్రేక్ చేయాలి. ఎంత కొట్టినా రావట్లేదు కదా. దీంతో నేను బ్రేక్ చేయాలని తీసుకొస్తాను, గన్తో షూట్ చేస్తాను, కావట్లేదు. కంపల్సరీ అయితే బ్రేక్ చేయాలి. వేరే పని యూజ్ చేసాను బ్రేక్ చేయాలి. దగ్గర చాలా పన్స్ ఉన్నాయి కదా. మాదంటే బాంబులు తెచ్చాను బ్రేక్ చేయాలి. ప్లీజ్ మమ్మీ ఏదో ఒకటి చేసి దాన్ని అయితే బ్రేక్ చేయాలి. మనం తెలుసుకోవాలి అసలు ఎలా మామయ్య చేశారో, ఎంత కష్టపడుతున్నారో. అందుకే కొంచెం సపోర్ట్ చేసి లైక్లు షేర్లు చేయండి. మా మామయ్యకి సపోర్ట్ చేయండి. ఈ చించాన్ కోసం మా మామయ్యకి సపోర్ట్ చేయండి. బ్రేక్ చేయమని ఇంకొక రండి. వెరీ గుడ్ మమ్మీ. అది బ్లాస్ట్ చేయమని మంచి ఇంకోసారి బ్లాస్ట్ చేయమని ఇంకో దూరంగా వెళ్ళి బ్లాస్ట్ చేయం. ఇంకొంచెం దూరంగా వెళ్ళి కూడా బ్లాస్ట్ డోర్ ఓపెన్ చేయండి. అంత లోపల ఏముందో నాకు తెలుసుకోవాలి. మమ్మీ పాయింట్ బ్లాక్లో పెట్టి బ్లాక్ చేయమని. అరే ఏంట్రా అది, ఎంత గంజి ఎంత షూట్ చేసినా కానీ రావట్లేదు. నాకైతే మెంటల్ వేసింది. కానీ డోర్ ఓపెన్ కాకపోతే నాకైతే నిద్ర పట్టదు. ఎలాగైనా సరే బ్రేక్ చేయాలి. హెవీగా బాంబ్స్ వేసి కావాలంటే ఇంకా హై లెవెల్ ఉన్న బాంబ్స్ తెచ్చి మరి బ్రేక్ చేయాలి. మళ్ళీ అరే ఇల్లంతా తగలపడిపోతే నేనైతే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తాను. డోర్ అయితే ఓపెన్ అయితే లేదు కానీ ఇల్లు ఏంట్రా తగలబడిపోయింది బాంబు వేయడం వల్ల. ఓ మై గాడ్, ఫైర్ ఇంజిన్ వచ్చేసింది. సార్ ఇల్లు తగలబడుతుంది, త్వరగా ఆపండి సార్ ప్లీజ్ సార్. నేను అన్బ్రేకబుల్ డోర్ని డోర్ క్లోజ్ చేద్దాం. రండి త్వరగా రండి. ఇప్పుడు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు కానీ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ సీక్రెట్ డోర్ అనేది ఓపెన్ లేదు.
మనమైతే వచ్చాము. అరే ఏంట్రా ఈ వ్యాను ఇలా వచ్చేసింది, మనిషి ఉన్నాడని కూడా చూసుకోరా, దబాలమని గుద్దేస్తున్నాడు. ఈ మామయ్య ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ కార్లో ఒకటి ఎట్టు పడితే అట్టే డ్రైవ్ చేస్తున్నాయి. మీ మామయ్య ఏం చేస్తున్నాడు, ఎక్కడ కనిపించట్లేదు కదా మామయ్య. మామయ్య ముందు లోపలికైతే వెళ్దాము, కార్లో ఎక్కి లోపలికి వెళ్దాము, ఎక్కడ ఉన్నాడో చూద్దాము. మామయ్య పార్కింగ్ ప్లేస్ అనేది కరెక్ట్ లేదని పార్కింగ్ ప్లేస్. అరే ఇక్కడ డోర్ ఎప్పుడు ఓపెన్ అయింది, ఎప్పుడు పెట్టారు, మామయ్యకి అయితే చెప్పాలి. సీక్రెట్ డోర్లు ఎక్కడ పడితే అక్కడనే అసలు వస్తున్నాయి. సీక్రెట్ డోర్స్ ఎవరు పెడుతున్నారు అనేది మాత్రం అర్థం కావట్లేదు. ముందు వెళ్ళి మామయ్యకి చెప్పాలి. అంత ట్రై చేసిన మామయ్య అయితే దొరకట్లేదు. లోపలికి వెళ్ళి కార్లు ఇక్కడ తెచ్చి ఎవరు పార్కింగ్ చేశారు, ఈ మామయ్య ఎక్కడున్నాడు ఏమిటో, నాకేమైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడా ఏంటి, ఏమైనా స్కూల్కి వెళ్ళేదా, అసలు ఎక్కడ ఉంటాడు, ఎక్కడెక్కడ సీక్రెట్ డోర్స్ పెట్టాడు కొంచెం కూడా నేను ఓపెన్ చేయడానికి చూస్తాను. అరే ఎంత కొట్టినా రావట్లేదు, నాకే రావట్లేదు అంటే మా మామయ్య ఖచ్చితంగా ట్రై చేశారు. మామయ్య ఎక్కడున్నాడో వెళ్ళి చూడాలి. మామయ్య అంటే అక్కడ సీక్రెట్ డోర్ ఉంది, సీక్రెట్ డోర్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ముందైతే చూద్దాం రండి. సీక్రెట్ అవునా, ఎక్కడుంది సీక్రెట్ డోర్, రానా చూద్దాము. ఇటు కాదు మామయ్య, ఇది కాదు మామయ్య, బయట ఉంది సీక్రెట్ డోర్. అవునా, వెళ్దాం పదరా, వెళ్ళి చూద్దాం. ఈ కార్స్ ఏంటి ఇక్కడ పార్కింగ్ అయినా, ఎవరు పార్కింగ్ చేశారు ఈ కార్లు ఏమో కానీ, ముందైతే వెళ్ళి ఆ సీక్రెట్ డోర్స్ అయితే ఓపెన్ చేద్దాం. మన దగ్గర అయితే గన్స్ ఉన్నాయా, గన్స్ లేనట్టున్నాయి. గన్స్ అయితే ముందు వెళ్ళి రెడీగా పెట్టి ముందైతే డోర్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ అవునరా, కరెక్టేరా, ఈ సీక్రెట్ డోర్ ఎవరు పెట్టాడురా, ఈ సీక్రెట్ డోర్స్ ఒకటి ఎక్కడ పడితే అక్కడ అసలు ఎవరు పడితే బ్రేకబుల్ డోర్స్ పెట్టి పరేషాన్ అవుతుంది. ఎంత కొట్టినా ఓపెన్ కావట్లేదు. ఎలాగైనా ట్రై చేద్దాము ఓపెన్ చేయడానికి. ఓపెన్ ద డోర్. ఏంట్రా ఇవి అసలు ఇంత స్ట్రాంగ్గా ఎవరు కట్టాడ్రా, ఎన్ని కొట్టానా ఎన్ని చేశానా, ఏదో ఓపెన్ కావట్లేదు. షూట్ చేస్తే ఓపెన్ అవుతుందో చూద్దాము. షూట్ చేసినా ఓపెన్ కావట్లేదు. ఎట్లాంటి బాంబ్స్ అనేది యూజ్ చేస్తే ఇంకా ఓపెన్ అవుతాయో చూడాలి. కానీ నేను మాత్రము ప్రయత్నిస్తూనే ఉంటాను, ఎందుకు ఓపెన్ కావో అలాగే చూస్తూ ఉంటాం. అందుకే హెవీగా ఫుడ్స్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇలాంటి అప్పుడు మనకి ఈ బ్రేక్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతాయి. ఎంత చెప్పినా అది వినవేంటి మామయ్యను, ఏం తినము, ఎక్సర్సైజ్ చేయము. ఇప్పుడు మంచిగా చేసే ఉంటే ఇది బ్రేక్ చేసేవాడే కదా, బుల్లెట్స్ కూడా లేవు. సర్లే వెళ్ళిపోదాం రా. ముందైతే మనము బాంబ్స్ తెచ్చుకోవడానికి మన దగ్గర ఉన్న బాంబ్స్ అనేవి మొత్తం అయిపోయాయి. కార్ మామయ్య సూపర్గా ఉంది మామయ్య, కార్ ఎల్లో కలర్. ముందైతే వెళ్దాము, ఎటు సైడ్ వెళ్దాము మామయ్య, ఎక్కడికి వెళ్దాము, ఎక్కడ దొరుకుతాయి నేను చూపిస్తారా రా. ప్లేస్ అయితే వచ్చేసింది, మనమైతే లోపలికైతే వెళ్దాము. వెళ్ళి బాంబ్స్ అయితే ఎక్కడ దొరుకుతాయి అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎక్కడ దొరుకుతాయి, మా దగ్గర ఉన్న బాంబ్స్ అయితే అయిపోయినాయి. మీరైతే మా దగ్గర డోర్స్ ఓపెన్ చేయడానికి బాంబ్స్ అనేది కావాలి, పెద్ద పెద్ద బాంబులు అనేది కావాలి. బుల్లెట్స్తో అయితే ఓపెన్ కావట్లేదు. ఆ బాంబులు అనేవి ఎక్కడ దొరుకుతాయో కొంచెం చెప్తే మేము వెళ్ళి అక్కడికి తీసుకొని వస్తాము. సరేనా, మీ నెంబర్ ఇచ్చారా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెంబర్కి కాల్ చేసేసి అక్కడికి వెళ్ళి